ఒక కొండ, వేల సంవత్సరాల చరిత్ర, కోట్లాది మంది భక్తుల విశ్వాసం. రోజు వేల మంది ఈ మెట్ల మార్గంలో ఎందుకు నడుస్తారు? ఈ 3500కు పైగా మెట్లు వెనుక ఉన్న రహస్యాలు ఏమిటి? ఈ రోజు మనం అలిపిరి నుండి తిరుమల వరకు అడుగడుగున ఒక అద్భుతమైన యాత్రను ప్రారంభిద్దాం. ఇదే అలిపిరి. ఇక్కడి నుండే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పవిత్ర పాదయాత్ర ప్రారంభం అవుతుంది. పూర్వం రాజులు, ఋషులు, సాధువులు కూడా ఇదే మార్గంలో నడిచి స్వామి వారిని దర్శించుకునేవారని చెబుతారు. ఇక్కడ కూడా అదే భక్తి, అదే విశ్వాసం, అదే అనుభూతి. ప్రతి మెట్టు ఒక ప్రార్థన, ప్రతి అడుగు ఒక నమ్మకం. కొంతమంది ఉద్యోగం కోసం, కొంతమంది ఆరోగ్యం కోసం, మరికొందరు తమ కుటుంబ సంతోషం కోసం. ప్రతి ఒక్కరూ తమ మనసులో ఒక కోరికతో ఈ పాదయాత్ర చేస్తారు. ఈ దారిలో పక్షుల కిలకరావాలు, చల్లని గాలి, పచ్చని ప్రకృతి యాత్రను మరింత ఆహ్లాదకరంగా మారుస్తాయి. చాలా మంది భక్తులు ప్రతి మెట్టుకు పసుపు, కుంకుమ పెట్టి మొక్కులు చెల్లిస్తారు. మరికొందరు ప్రతి మెట్టుకు కర్పూర దీపంతో మొక్కులు చెల్లిస్తారు. మరికొందరు ప్రతి మెట్టుకు నమస్కారం చేసుకుంటూ యాత్ర పూర్తి చేస్తారు. మార్గంలో వెళ్తూ ఉండగా మనకు చాలా వన్యప్రాణులు కనిపిస్తాయి. వాటిని చూస్తూ నడక కొనసాగిస్తూ ఉంటాం. కొంత దూరం వెళ్ళగానే గాలిగోపురం వద్దకు చేరుకుంటాం. గాలిగోపురం వద్దకు చేరుకున్నప్పుడు చల్లని గాలి, చుట్టూ కనిపించే ప్రకృతి అందాల యాత్రలో అలసటను మర్చిపోయేలా చేస్తాయి. ఆ మార్గంలో నడిచే వెళ్లే భక్తులకు దేవస్థానం ప్రత్యేక దర్శనం టికెట్లు కూడా అందిస్తుంది. దగ్గర కొంతసేపు సేద తీరాక మళ్ళీ యాత్ర ప్రారంభిస్తాం. అలా కొంత దూరం నడుచుకుంటూ, అలసిపోతూ, పడుతూ, లేస్తూ ఎట్టకేలకు ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర చేరుకుంటాం. అక్కడ ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహాన్ని దర్శించి నడక స్టార్ట్ చేస్తాం. దారిలో మనకు చాలా ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తుంది. అలా కొంత దూరం వెళ్ళగానే మోకాళ్ళ పర్వతం వస్తుంది. అక్కడ మొదలవుతుంది. అక్కడ వెళ్ళగానే ఇంకా వచ్చేసాంలే అనుకొని ఉన్న అలసట కూడా మర్చిపోతాం. అక్కడ కొంతమంది భక్తులు తమ కోరికలు తీరాలని మోకాళ్ళతో కూడా నడుస్తారు. అందుకే దానికి మోకాళ్ళ పర్వతం అని పేరు వచ్చింది. ఇంకా మోకాళ్ళ పర్వతం రాగానే తిరుమల వచ్చిందని చాలా మంది నమ్మకం. అలా మోకాళ్ళ పర్వతం మీద మోకాళ్ళతో కొన్ని మెట్లు నడిచిన తర్వాత ముందుకు సాగుతారు. ఇదే తిరుమలకు చివరి కొండ. దీన్ని దాటిన తర్వాత మనకు చివరి మెట్లు కనబడతాయి. అక్కడ ఒక కొబ్బరికాయ కొట్టి దీపం హారతి తీసుకొని ముందుకు సాగుతాం. చివరికి ఆ పవిత్రమైన తిరుమల నేలపై అడుగుపెట్టిన ఆ క్షణం మనసంతా ఒక వింత ప్రశాంతతతో నిండిపోతుంది. అక్కడికి వచ్చిన ప్రతి భక్తుని ముఖంలో కనిపించే ఆనందమే ఈ యాత్ర యొక్క గొప్పతనం. మీరు కూడా ఎప్పుడైనా అలిపిరి నుండి తిరుమల వరకు పాదయాత్ర చేశారా? మీ అనుభవాన్ని కామెంట్లో తప్పకుండా పంచుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక ట్రావెల్ వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీ వెంకటేశ్వర స్వామి నమః.